మాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 981వ నామము జ్ఞాన జ్ఞేయ స్వరూపిణి. ఈ నామానికి అర్థం ఏంటంటే జ్ఞాన అంటే జ్ఞానమును, జ్ఞేయ అంటే జ్ఞానముచే పొందదగిన, స్వరూపిణి అంటే రూపము కలది అని. జగన్మాత పరిపూర్ణ జ్ఞాన స్వరూపిణి కదా. అటువంటి జ్ఞాన స్వరూపమును చేరుకోవడానికి, తెలుసుకోవడానికి మార్గమైన జ్ఞానం కూడా తానే అయి ఉన్నది అని. జ్ఞానరూపము, ఆ రూపమును తెలుసుకునే జ్ఞాన మార్గము కూడా, ఈ రెండు కూడా ఆ తల్లే. జ్ఞానరూపము అయిన పరమేశ్వరి దృక్రూపము, ఆ రూపమును తెలుసుకునే జ్ఞేయ మార్గము దృశ్య రూపము. ఈ రెండు స్వరూపాలు తానే అయి ఉంది. మనము అమ్మవారి గురించి తెలుసుకోవడానికి సులభమైన మార్గాలు ఏవి లేవని, కేవలం జ్ఞాన మార్గం ద్వారా మాత్రమే ఆ తల్లిని తెలుసుకోవచ్చని మనం ఇంతకుముందు జ్ఞానగమ్య నామలో తెలుసుకున్నాం కదా. అటువంటి జ్ఞాన మార్గము స్వయంగా తానే తనను నమ్మి ఆరాధించే భక్తులకు ఆ జ్ఞాన మార్గంలో నడిపించి తన యొక్క జ్ఞాన రూపాన్ని వాళ్ళ దగ్గరికి చేర్చేది ఆ జగన్మాతే. జ్ఞానస్వరూపిణైన జగన్మాతను తెలుసుకోవాలంటే జ్ఞానాన్ని సంపాదించాలి. కేవలం వేదాధ్యయనం చేసి శాస్త్రాలను చదివినంత మాత్రానికి జ్ఞానం కలగదు కదా. మనం చదివిన ఆ వేదాలను, శాస్త్రాలను మనము ఆకలింపు చేసుకుని ఆచరణలో పెట్టినప్పుడే మనము జ్ఞేయ మార్గంలో నడిచి తద్వారా పరమేశ్వరి యొక్క పరంధామాన్ని చేరుకోగలుగుతాం. అసలు ఏమిటి జ్ఞేయము అనబడే జ్ఞాన మార్గము అంటే, తానెవరో తనకు తెలియకపోవడమే అజ్ఞానం, తన్ను తాను తెలుసుకోవడమే జ్ఞానము. జ్ఞానా దేవత కైవల్యం అంటే జ్ఞానము చేతనే మోక్షం సిద్ధిస్తుంది. వేదాలు, ఉపనిషత్తులు, శ్రవణ మననము వాటిలో పేర్కొనబడిన విహిత కర్మలను ఆచరించడం వలన బ్రహ్మ విద్యా జ్ఞానం కలుగుతుంది. ఆ విధంగా పొందిన జ్ఞానం వలన పరబ్రహ్మ స్వరూపము ఇది అన్న నిశ్చయంగా మనలో ఏర్పడుతుందన్నమాట. ఈ విధంగా కేవలం జ్ఞానం చేతనే తెలియబడిన జ్ఞాన స్వరూపం కాబట్టి వసన్యాది వాగ్దేవతల అమ్మవారిని జ్ఞాన జ్ఞేయ స్వరూపిణి అనే నామంతో కీర్తించారు. నేను దేహమును తెలుసుకున్నవాడును కానీ దేహమును మాత్రము కాదు, నేను ఆత్మస్వరూపును, ప్రకాశ స్వరూపును. జగన్మాత యొక్క జ్ఞాన స్వరూపమే ఈ పిపీలికాది బ్రహ్మ పర్యంత్రములో నేను అనే వ్యవహరింపబడుతూ ఉందన్నమాట. ఈ విధంగా జ్ఞానం పొందిన వాళ్ళలో ముఖ్యులు భగవాన్ రమణ మహర్షి. ఆయన జీవిత చివరి దశలో కూడా ఆయనకు క్యాన్సర్ వ్యాధి సోకి ఆయన శిష్యులు, స్వామి మీరు వెళ్ళిపోతారేమో అని భయం కలుగుతోంది అన్నప్పుడు, నేను ఎక్కడికి వెళ్తాను, ఈ సమస్త విశ్వంలో నిండి ఉన్న ఆత్మకు వెళ్ళడానికి చోటు ఎక్కడ ఉంది అని పలికారట. అదే పరిపూర్ణ జ్ఞానము. నేను భగవంతుడిని పూజిస్తున్నాను, ధ్యానిస్తున్నాను అని మనం అనుకున్నంత వరకు జ్ఞానస్వరూపిణైన మాత మనకు లభ్యం కాదు. మనకు ఆ తల్లిని ధ్యానించగల జ్ఞానమును ప్రసాదించింది ఆ తల్లే. కాబట్టి సాధన దశలో మనము జ్ఞానము అనే మార్గంలో నడిస్తే రాను రాను అదే జ్ఞేయ రూపమైన పరమేశ్వరిగా దర్శనమిస్తుంది. కాబట్టి తెలుసుకోదగిన జ్ఞానము, తెలియబడే జ్ఞానము రెండు ఆ తల్లే. జ్ఞానము జ్ఞేయముతో జ్ఞాత అనబడే త్రిపుటి ఏకమైనప్పుడే జ్ఞాన జ్ఞేయ స్వరూపిణి అయిన పరమేశ్వరి రూపమవుతుంది. భక్తులు జ్ఞాన మార్గంలో నడుస్తున్నాడు అన్నదానికి లక్షణం ఏంటంటే, అతడు తనలో ఉన్న ఆత్మ ఇతరుల్లో ఉన్న ఆత్మ ఒకటేనని తెలుసుకోగలుగుతాడు. అంతేకాకుండా ఈ సమస్త జగత్తును తనలో చూడగలుగుతాడు. మనస్సును ఆత్మయందు లీనం చేయగలుగుతాడు. ఆత్మానందాన్ని పొందగలుగుతాడు. అతడు నేనే భగవంతుణ్ణి అనే తదాత్మ స్థితికి చేరుకోగలుగుతాడు. ఆత్మ వేరు, శరీరం వేరు, నాలో ఉన్న ఆత్మ ఆ పరమాత్మ అంశయే అనే జ్ఞానం కలగాలి. అంటే ద్వైత భావన వదిలిపెట్టి అద్వైత భావన పెంచుకోగలవాలి. ఆ భావన కలిగిన నాడే అతడికి జ్ఞాన జ్ఞేయ స్వరూపిణి అయిన మాత అనుగ్రహం లభిస్తుంది. పరిపూర్ణ జ్ఞాన స్వరూపము, అటువంటి జ్ఞాన స్వరూపమును చేరుకోవడానికి, తెలుసుకోవడానికి మార్గమైన జ్ఞానము రెండూ కూడా తానే అయ్యి తనను నమ్మి ఆరాధించే భక్తులకు జ్ఞాన మార్గంలో నడిపి తన పరంధామమునకు చేర్చే జగన్మాతను జ్ఞాన జ్ఞేయ స్వరూపిణి అని కనుక మనము పూజిస్తూ ఉన్నట్లయితే, అందరిలో ఉన్నది ఆ శ్రీమాతే అని మనం ఆలోచించినప్పుడు, మన స్వభావం ఆ విధంగా మార్చుకున్నప్పుడు అందరిలోనూ అమ్మవారు కనబడుతుంది. మనం ఈ నామంలో చెప్పుకున్న విధంగా పిపీలకం నుంచి పెద్ద పెద్ద వృక్షాలు, జంతువులతో కూడా అందరూ అమ్మవారు రూపాలే అని మనం తలిచినప్పుడు మనకి మొత్తం శాంతి, సంతోషమే కలుగుతుంది.
అంతటా మనం అమ్మవారిని చూడగలుగుతాం. అప్పుడే జ్ఞానజ్ఞేయ స్వరూపిణి యొక్క కరుణా కటాక్షములు మనకి కలుగుతాయి. శ్రీమాత్రే నమః.